వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 834వ వినిపించే కథ వీకే 834 శ్రీమతి సుమా కైకాల గారి కథ అపరాజిత. రచయిత్రి శ్రీమతి సుమా కైకాల గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథలు కొన్ని వినిపించే కథలుగా రూపొందించబడ్డాయి కదా. ఈనాటి వారి కథ ఉషా వెలుగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీలో బహుమతి పొందిన కథ. ఉషా మార్చి 2025 పక్షపత్రికలో ప్రచురించబడిన కథ. వినిపిస్తున్నవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. రచయిత్రి శ్రీమతి కెవి సుమలత గారి అభిరుచులు చదవడం, రాయడం, సంగీతం పట్ల ఆసక్తి ఎక్కువ. అన్ని ప్రముఖ వార మాసపత్రికలలో శతాధిక సామాజిక కథలు, శతాధిక కవితలు, శతాధిక బాలల కథలు ప్రచురించబడ్డాయి. అనేక కథలు బహుమతులకు నోచుకున్నాయి. పిల్లలలో నైతిక విలువలను పెంపొందించే బాధ్యత రచయితలకు ఉందనే ఆలోచనతో ఆ దిశగా అడుగులు వేస్తాను అంటారు రచయిత్రి. తెలంగాణ సార్వసత్వ వారు నిర్వహించిన బాలల కథల పోటీలలో బహుమతులు పొంది సంకలనాలలో చోటు చేసుకున్నాయి. సుమ సౌరభాలు, అభినందన అనే బాలల పుస్తకాలను వెలువరించారు. నిరంతర రచనా వ్యాసంగం తమ లక్ష్యం అనే శ్రీమతి కెవి సుమలత గారి కథ ఇప్పుడు విందాం. ఈ కథకు సందర్భోచితంగా పల్లవి అందించిన వర్ధమాన సినీ నేపథ్య గాయకులు శ్రీ మమన్ కుమార్ వినిపించే కథల శ్రోతలకు గాత్ర పరిచితులే. 2015లో పాడుతా తీయగా తో ప్రేక్షకులకు పరిచయమైన ఆయన అరవింద సమేత చిత్రానికి శ్రీ ఎస్ఎస్ తమన్ గారి వద్ద పనిచేశారు. సవ్యసాచి సినిమా నుంచి ఇటీవల చిత్రాల వరకు శ్రీ ఎంఎం కీరవాణి గారి వద్ద ఉన్నారు. ప్రముఖ హీరో నాగార్జున గారి చిత్రం నా సామిరంగాలో ప్రజాదరణ పొందిన వారి పాట ఇంకా ఇంకా. పవన్ కళ్యాణ్ గారి రాబోయే చిత్రం హరిహర వీరమల్లులోని మాట వినాలి పాటలో వారి గాత్రం వినవచ్చు. వారు మార్షల్ ఆర్ట్స్, యోగా శిక్షకులు. అందమైన జీవితము అద్దాల సౌధము, చిన్నరాయి విసిరిన చెదరిపోవును, ఒక్క తప్పు చేసిన ముక్కలే మిగులును. అందమైన జీవితము అద్దాల సౌధము, చిన్నరాయి విసిరిన చెదరిపోవును, ఒక్క తప్పు చేసిన ముక్కలే మిగులును. అందమైన జీవితము అద్దాల సౌధము. ఏమైంది గంగ? ఎందుకు ఏడుస్తున్నావు? కంగారుగా అడిగింది జ్యోతి. ఏమని చెప్పాలో కూడా తెలియడం లేదమ్మా, హృదయ విదారకంగా ఏడుస్తూ అంది గంగ. ఆ రోజు పనిలోకి రావడమే ఆలస్యంగా వచ్చిన గంగ లోపలికి కళ్ళు తుడుచుకుంటూనే వచ్చింది. బుగ్గలు కన్నీటితో తడిసిపోయి ఉన్నాయి. ఇప్పటి వరకు అలా ఎప్పుడూ గంగని చూడని జ్యోతికి అయోమయంగా అనిపించింది. పేరుకి గంగ ఇంట్లో పని మనిషి అయినా అలా ఎప్పుడూ జ్యోతి భావించలేదు. గంగ కూడా జ్యోతిని పెళ్ళై వచ్చినప్పటి నుంచి పెద్ద దిక్కులో ఆదుకుంది. అందుకే ఇద్దరి మధ్య కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమనే ఉంటుంది. అడగ్గా ఎప్పటికో ఏడుపాపి గంగ చెప్పిన సమాధానం విని నిశ్చేష్టురాలైంది జ్యోతి. 3 నెలల నుండి మానసకి నెలసరి రావటం లేదమ్మా. భోజనం సరిగ్గా చేయటం లేదు. ఎవరితో పెద్దగా మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. బలహీనంగా ఉంటుందని పాలు పళ్ళు ఇస్తున్నా తినడం లేదు. 2 రోజుల నుండి వాంతులవుతున్నాయని ఆసుపత్రికి తీసుకెళ్తే నెల తప్పింది, 3వ నెల అని చెప్పారు. గుండె ఆగినంత పనైందమ్మా.
భూరమని ఏడుస్తూ అంది గంగ. మా ఇంటి ఆయనకి తెలిస్తే పిల్లని చంపేస్తాడని చెప్పలేదమ్మా. పిల్లని బతిమాలుతూ అడిగాను, బెదిరించి అడిగాను, నోరు విప్పడం లేదమ్మా. ఏం చెయ్యాలో పాలుపోవటం లేదమ్మగారు. ఏడుస్తోంది గంగ. నేను అడిగి తెలుసుకుంటాను, నువ్వు వెళ్ళి మానసం తీసుకురా. అలాగే అమ్మా. వెళ్ళిపోయింది గంగ. అమాయకంగా మల్లెపువ్వులా ఉండే చిన్నపిల్ల ఎవరి దురాగతానికి బలైందో మనసులో అనుకుంది జ్యోతి. జ్యోతి ఆలోచనలు మానసును చూసిన మొదటి రోజు దగ్గరికి వెళ్ళి ఆగాయి. అమ్మగారు, లోపలికి రావచ్చా? జ్యోతికి వంటగదిలోకి వినిపించింది. ఎవరు అంది సమాధానంగా, వంటగదిలో నుండి బయటికి రాకుండా. ఈరోజు గంగ పనిలోకి రాలేదు. బోలెడన్నంట్లు సింక్ నిండా పెరిగిపోయి జ్యోతిని భయపడుతున్నాయి. ఉదయం నుండి వాంతులు అవుతూనే ఉన్నాయి. చాలా నీరసంగా ఉంది. శివ ఆఫీస్కి తొందరగా వెళ్ళిపోవాలన్నాడని అలాగే ఓపిక తెచ్చుకుని టిఫిన్ పని చేస్తోంది జ్యోతి. నేను మీకు పనిచేసే గంగ కూతురినండి అన్న మాటలు వినిపించి పెనం కింద సెగ తగ్గించి బయటికి వచ్చింది జ్యోతి. స్కూల్ యూనిఫామ్లో 2 జడలు పైకి కట్టుకుని తెల్లగా సన్నగా ఉన్న ఒక అమ్మాయి గుమ్మం బయట కనిపించింది. ఎవరమ్మా నువ్వు? మళ్ళీ అడిగింది జ్యోతి. నేను గంగ కూతురినండి. మా అమ్మకు జ్వరం వచ్చింది, నన్ను మీకు సాయం చేయమని పంపింది అంది అమ్మాయి. అమ్మాయ్యా అని ఊపిరి పీల్చుకుంది జ్యోతి. నీ పేరేంటి అడిగింది జ్యోతి. మానస అంది నవ్వుతూ అమ్మాయి. చక్కగా ఉన్నావు. మంగకి కూతురుందని తెలుసు కానీ ఎప్పుడు చూడలేదుగా, అందుకని గుర్తుపట్టలేదు. రా లోపలికి అంటూనే, యూనిఫామ్తో ఉన్నావు, స్కూల్ లేదా అంది జ్యోతి మళ్ళీ. ఉందండి, నేను స్కూలుకు బయలుదేరాకే అమ్మ మీ ఇంటి పని చేయడానికి వెళ్ళమంది. మీరు గర్భిణీ అంట కదా అమ్మగారు, వాంతులతో ఇబ్బంది పడతారని పంపించింది అంది మానస. నీకు అంట్లు తవ్వటం వచ్చా అంది జ్యోతి అనుమానంగా. ఓ, అన్ని పనులు వచ్చు అంటూ వంటగదిలోకి వెళ్ళి సింకులో ఉన్న అంట్లన్నీ పెరట్లోకి చేరవేసింది. అలవాటైన మనిషిలాగా జ్యోతి ఏమీ చెప్పకుండానే చకచక సింకు కడిగి శుభ్రం చేసేసింది. బాత్రూమ్ నుండి బయటికొచ్చిన శివ, జ్యోతి ఎవరా అమ్మాయి? మానస వంక చూస్తూ అన్నాడు. గంగ కూతురు, పేరు మానస. భలే చలాకీగా ఉంది. మంగకి జ్వరమని నాకు పనిలో సాయం చేయమని పంపిందిట అంది జ్యోతి. చిన్నపిల్ల కదా, నిదానంగా చేయించుకో. చదువుకునే అమ్మాయి పాపం, ఎక్కువ కష్టపెట్టకు అన్నాడు శివ. సరే అలాగేలేండి, మీది చాలా జాలి హృదయం, అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం అంటూ శివ బుగ్గ మీద పుట్టుమచ్చని మురిపంగా తడిమి అంది జ్యోతి. నీకు బాగా లేదు కదా, టిఫిన్ ఎందుకు చేశావు? వద్దని చెప్పాగా చిరుకోపంగా అన్నాడు శివ. నీకెందుకు నా పుట్టుమచ్చ అంటే అంత ఇష్టం? ప్రేమగా భార్య కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు శివ. ఏమో మరి అందంగా నవ్వింది జ్యోతి. మరో పావుగంటలో టిఫిన్ చేసి శివ వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఏం చేస్తోందో అనుకుంటూ పెరట్లోకి వెళ్ళింది జ్యోతి. అప్పటికే అంట్లన్నీ కడిగేసి స్టాండ్లో సర్దేసి చీపురుతో గచ్చంతా శుభ్రంగా కడుగుతోంది మానస. టిఫిన్ తిందువుగాని రా మానస అంది జ్యోతి. బొద్దమ్మగారు, నేను అన్నం తినేసే వచ్చాను, ఇంకా ఏం పని చేయమంటారు? బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తారు, ఆరేయమని చెప్పిందమ్మా. మీరు బట్టలు మిషన్లో వేశారా అమ్మగారు అంది మానస. వెయ్యలేదు మానస, రేపు మీ అమ్మ వస్తుంది కదా, అప్పుడు వేస్తాలే. నువ్వు ఇల్లు ఊడ్చిపెట్టు. సరేనండి అంటూ నిదానంగా అన్నీ సర్దుకుంటూ ఇల్లు ఊడ్చి కర్రతో తడిగుడ్డ వేసింది. మానస బాగా నచ్చేసింది జ్యోతికి, బాగా మెచ్చుకుంది కూడా. సాయంత్రం వస్తానమ్మగారు, ఇక నేను వెళ్ళనా అంది మానస. సరే వెళ్దూగాని ఉండు అని 4 దోశలు వేసి బాక్సులో పెట్టి మానస చేతికిచ్చింది జ్యోతి. సాయంత్రం 4 గంటలకల్లా పనిచేయడానికి మానస వచ్చేసింది. గంగకలా ఉంది మానస అంది జ్యోతి. అమ్మకి జ్వరం తగ్గలేదమ్మగారు, మా నాన్న ఈ పూట పని నుండి వచ్చాక ఆసుపత్రికి తీసుకెళ్తానన్నాడు అంది మానస. సరే మానస, డబ్బులు అవసరమైతే తీసుకెళ్ళు. సరే అమ్మగారు, అమ్మకి మీ మాటలు చెప్తాను వెళ్ళేటప్పుడు అంది మానస. మరుసటి రోజు కూడా మానసే పనిలోకి వచ్చింది.
అమ్మకి వైరల్ ఫీవర్ అని డాక్టర్ గారు పరీక్ష చేసి మందులు ఇచ్చారు. పనిలోకి వెళ్లకుండా 4 రోజులు విశ్రాంతిగా ఉండమన్నారు అమ్మగారు అంది మానస. అయ్యో, నీకు స్కూల్ ఉందిగా, ఎలాగలా నేనే చేసుకుంటా, నువ్వు రావద్దు అంది జ్యోతి. లేదమ్మగారు, ఈ రోజు నుండి దసరా సెలవులు, పర్వాలేదు, మీరు పని చేసుకోలేరని అమ్మ చెప్పింది అంది మానస. అలా వారం రోజులు గంగకి విశ్రాంతి ఇచ్చి మానసే పనిలోకి వచ్చింది. వారం అయ్యాక, అమ్మగారు, రేపటి నుంచి మా అమ్మ పనిలోకి వస్తుంది, ఇక నేను రాను అంది జ్యోతితో. జ్యోతికి ఒక్కసారిగా చాలా దిగులేసింది. వారం రోజుల్లోనే మానసతో ఆత్మీయ బంధం ఏర్పడింది. చకచకా పనిచేస్తూనే తన స్కూలు కబుర్లు చెబుతూ జ్యోతిని నవ్విస్తోంది. అలాంటిది రేపటి నుండి రాదనుకుంటే ఏమిటోగా అనిపించింది. ఆ మాటే మానసతో అంటే, అమ్మగారు, నాకు కూడా అలాగే ఉందండి, హోంవర్క్ అవగానే రోజు సాయంత్రం పూట వస్తాలేండి అని చెప్పింది ఆరిందాలాగా. ప్రతిరోజు మానస సాయంత్రం పూట ఏదో ఒక సమయంలో వచ్చి జ్యోతితో కబుర్లు చెప్తుండేది. మొదట్లో శివ ఎదురుగా బిడియపడేది. అయ్యగారు నీకు తండ్రి లాంటి వారు, నువ్వు మామూలుగా ఉండొచ్చు అన్న తర్వాత మామూలుగానే ఉండేది. అప్పుడప్పుడు జ్యోతి నీరసంగా పడుకుంటే శివకి టీ కూడా పెట్టించేది. జ్యోతికి వంటలో సాయం చేసేది. వాళ్ళింట్లో పిల్లలాగా కలిసిపోయింది మానస. మార్చిలో 10వ తరగతి పరీక్షలు రాశాక ఎక్కువ సమయం జ్యోతి దగ్గరే ఉండేది మానస. పనిలోనే కాదు, చదువులో కూడా చురుకైన అమ్మాయి. జ్యోతికి 9వ నెల వచ్చేసింది. మరో 2 రోజులలో డెలివరీకి తీసుకువెళ్ళడానికి వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారు. శివ జ్యోతిల వివాహమై అది 2వ సంవత్సరం. పెద్దలు కుదిర్చిందే అయినా ప్రేమ జంటలా ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు. అప్పుడప్పుడు చిలిపి తగాదాలే తప్ప అభిప్రాయ భేదాలేవి వారి మధ్య లేవు. వారిద్దరి ప్రేమ ఫలం జ్యోతి కడుపులో పెరుగుతున్నప్పటి నుంచి ఆమె మరింత అపురూపంగా కనబడుతోంది శివకి. నువ్వు ఇక్కడే ఉండు జ్యోతి, నిన్ను వదిలినే ఉండలేను, డెలివరీకి వెళ్ళకు ప్లీజ్, గుంటూరు కన్నా రాజమండ్రిలోనే మంచి ఆసుపత్రులు ఉన్నాయి అని రోజుకి ఒక్కసారైనా బతమాలుతుంటాడు. భర్తని వదిలి డెలివరీకి పుట్టింటికి వెళ్ళాలంటే జ్యోతికి కష్టంగానే ఉంది. వేవిళ్లతో అవస్థపడుతున్నా ఇటు అమ్మ అటు అత్తగారు రమ్మన్నా వెళ్ళలేదు. మొదటి కాన్పు పుట్టింట్లో పూసుకోవాలంటున్నారని తప్పనిసరి వెళ్ళడానికి ఒప్పుకుంది. అనుకున్నట్లుగానే జ్యోతి అమ్మగారు శ్రీమంతపు వేడుకలు జరిపించి పుట్టింటికి తీసుకెళ్లారు. వెళ్లే ముందు భర్తకు బోలెడన్ని జాగ్రత్తలు చెప్పింది. అలాగే గంగకి పని మానేయకుండా రోజూ రమ్మని, మానసకి వీలైన సమయంలో శివకి వంటలో సాయం చేయమని మరీ మరీ చెప్పి వెళ్ళింది. పదవ తరగతి పరీక్ష ఫలితాలు వచ్చినప్పుడు మానస ఫస్ట్ క్లాసులో మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యాను అని ఫోన్ చేసి చెప్పింది జ్యోతికి. కంగ్రాచులేషన్స్ మానస, నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు మంచి కాలేజీలో చేరి చదువుకోవాలి. మేము నీకు ఫీజు విషయంలో సాయం చేస్తాం అని చెప్పింది జ్యోతి. ఒక శుభముహూర్తాన జ్యోతి ఆడపిల్లని ప్రసవించింది. వార్త తెలిసిన శివ అత్తగారింటికి పాపను చూడటానికి వెళ్ళాడు. చిన్నారిని చూసి ఆనందంతో మురిసిపోయాడు. పాప అచ్చు మీలానే ఉంది కదూ అంది జ్యోతి. అవును అన్నాడు గర్వంగా శివ. కానీ నాకెంతో ఇష్టమైన మీ పుట్టుమచ్చ మన పాపకు రాలేదు అంది కినుకగా జ్యోతి. పోనీలే, ఈసారి బాబు పుడితే వస్తుందిలే అన్నాడు శివ చిలిపిగా. మిమ్మల్ని మాటలు మింగేసింది చిరుకోపంతో. పాపకి 3వ నెల రాగానే భర్త భోజనానికి ఇబ్బంది అవుతుందని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా పుట్టింటి నుంచి జ్యోతి రాజమండ్రి వచ్చేసింది. మానస కాలేజీలో చేరింది. అందుకు జ్యోతి డబ్బు సాయం చేసింది. వద్దమ్మగారు, నేను ప్రభుత్వ కాలేజీలో చేరతాను అని మానస గొడవ చేసింది. నీకు మంచి మార్కులు వచ్చాయి, ప్రైవేట్ కాలేజీలో ఫీజు తగ్గిస్తారు, నువ్వు బాగా చదువుకోవాలి, అప్పుడే మీ అమ్మ కష్టాలు తీరుతాయి అని నచ్చ చెప్పింది జ్యోతి. మానస వచ్చి పాపను చూసి ముద్దులాడి ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపోతోంది. ఇదివరకటిలాగా తరచుగా రావటం లేదు. గలగలా మాట్లాడే మానసలో కొత్తగా గాంభీర్యం చోటు చేసుకోవటం జ్యోతి గమనించింది. కాలేజీలో చేరటం వల్ల వచ్చిన మార్పై ఉండొచ్చు, పెద్దదవుతోంది కదా, మార్పు సహజం అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. కారణం ఇలాంటిదయ్యుంటుందన్న ఊహ కూడా ఆమెకు రాలేదు. ఎవరితో అయినా ప్రేమలో పడి మోసపోయిందేమో.
జ్యోతి ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయడానికన్నట్టు గంగ వచ్చింది. గంగ వెనక మానస కూడా తల వంచుకుని నిలబడింది. జ్యోతి లేచి వెళ్ళి మానసను దగ్గరికి తీసుకుంది. అమ్మగారు, అమ్మగారు ఏడుస్తూ హత్తుకుపోయింది మానస. కాసేపటి తర్వాత లాలనగా అన్ని రకాలుగా మానసను ప్రశ్నించింది జ్యోతి. కానీ ఏ ఒక్క జవాబు ఆమె నుండి రాబట్టలేకపోయింది. నువ్వు ఎవరిని ప్రేమించినా సరే చెప్పు మానస, మీ పెళ్లి చేసే బాధ్యత నాది. నువ్వు చాలా చిన్నపిల్లవి, తెలియక తొందరపాటుతో తప్పు జరిగిపోయి ఉంటుంది. అది ఎలాగోలా సరిదిద్దుకుందాం బతిమాలింది జ్యోతి. నన్ను వదిలేయండమ్మా, నన్నేమీ అడగద్దమ్మా. హృదయ విదారకంగా ఏడ్చేసింది మానస. మా ఆడబిడ్డ ఈ ఊళ్ళోనే ఉంటుందమ్మా. ఆమెకు కొడుకున్నాడు, పని పాట లేకుండా తిరుగుతాడు, అప్పుడప్పుడు ఇంటికి వస్తుంటాడు. దీన్ని పెళ్లి చేసుకుంటాను అని మా బంధువుల దగ్గర కూడా చెప్తున్నాడని తెలిసింది. నాకు వాడి మీదనే అనుమానం ఉంది. వాడే అయితే తాళి కట్టించేస్తానో చెప్పమంటే కాదంటుంది. ట్యూషన్ సారు కూడా పిల్లతో ఎక్కువ మాట్లాడతాడు అని వేరే పిల్లలు చెప్పారమ్మా. ఒకవేళ అతనేనా అని కూడా అడిగాను అమ్మగారు. అతను కూడా కాదంటుంది. ఎంత అడిగినా నోరు మెదపటం లేదు. ఇక నేనేం చెయ్యనమ్మా ఏడ్చింది గంగ. జరుగుతున్నదేది తనకు సంబంధం లేనట్లుగా ఏడుస్తూ శూన్యంలోకి చూస్తోంది మానస. ఇది ఎవరి పేరు చెప్తే వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమలాడతానమ్మా. ఎవరో తెలియకుండా నేను నోరు తెరిచి ఎవరిని అడగాలి? అలా అడిగితే నాకు నేను అల్లరి చేసుకున్నట్టే కదమ్మా. ఎందుకు ఇలా మాట్లాడకుండా నోరు మూసుకుంటోంది? ఎవరిని కాపాడుతోంది అంటూనే ఏడుస్తోంది గంగ. నువ్వు నోరు మెదిపి సమాధానం చెప్పకపోతే నీకు న్యాయం జరగదు మానస. మీ అమ్మా నాన్నల గురించి కూడా ఆలోచించు. నువ్వు ఎవరినైనా ఇష్టపడితే భయపడకుండా చెప్పు. అలా కాకుండా ఎవరి దురాగతానికైనా బలైపోతే అదైనా చెప్పు. చెప్పకపోతే నీకు నువ్వు అన్యాయం చేసుకున్నట్టే అని ఓదార్పు మాటలతో అడిగింది జ్యోతి. మీరెన్ని అడిగినా నేనేమి తెలియదనే అంటానమ్మగారు కన్నీళ్లతో అంది మానస. ఇక లాభం లేదు గంగా, మానసకి అబార్షన్ చేయిద్దాం అంది జ్యోతి. గంగ ఒప్పుకొని మానసను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. శివ వచ్చాక మానస విషయం అంతా చెప్పింది జ్యోతి. అయ్యో, చాలా మంచి పిల్ల, అలా ఎలా మోసపోయింది? ఇంత దారుణానికి ఒడిగట్టిన దుర్మార్గుడెవరు అన్నాడు బాధగా. అవునండి, చాలా మంచి పిల్ల. ఎంత ప్రాధేయపడినా అతనెవరో ససేమరా చెప్పడం లేదు అంది జ్యోతి. పోనీ నే ఒకసారి మాట్లాడి చూడనా? నా మటుకు ఎవరికీ తెలియకముందే గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించటం అన్ని విధాలా మంచిది అనిపిస్తోంది అన్నాడు శివ. నే అడిగితే చెప్పటం లేదు, ఇక మీతో మాట్లాడుతుందా? రేపు ఉదయం మానసని ఆసుపత్రికి తీసుకెళ్తా అంది జ్యోతి. మర్నాడు ఉదయం ఆసుపత్రికి మానసను తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్ష చేశాక అబార్షన్ చేయడానికి వీలు పడదు, ఆలస్యం చేశారు. శిశువు బాగా ఎదిగింది. ఇప్పుడు అబార్షన్ చేస్తే తల్లి ప్రాణానికే ముప్పు వస్తుంది. చిన్న వయసు, ఎట్టి పరిస్థితుల్లోనూ అబార్షన్ చేయడం కుదరదు అని చెప్పింది. ఏం చెయ్యాలో వాళ్ళకు పాలుపోక మాట్లాడకుండా మౌనంగా ఇంటికి వచ్చేశారు. అక్కడి నుంచి తొందరపడి ఎటువంటి అఘాయిత్యం చేసుకోవద్దు మానస. పిరికి ఆలోచనలతో మనసు పాడు చేసుకోవద్దు. ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం మానసకు చెప్పింది వెళ్లే ముందు. ఆసుపత్రి నుంచి వచ్చేదాకా పాపను చూస్తుండమని శివకు చెప్పింది జ్యోతి. ఏం జరిగింది జ్యోతి, అబార్షన్ చేశారా? గుమ్మంలోకి రాగానే అడిగాడు శివ. లేదు, అలా చేస్తే తల్లి ప్రాణానికే ముప్పు వస్తుంది అన్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం చెప్పండి. నాకేం తెలియడం లేదు. ఇలాంటివి టీవీల్లో పేపర్లో చదవటమే కానీ ప్రత్యక్షంగా చూడలేదు. ఆలోచిస్తేనే మనసంతా గందరగోళంగా అనిపిస్తోంది అన్నాడు శివ బాధగా. ఆ సాయంత్రం మర్నాడు ఉదయం కూడా గంగ పనిలోకి రాలేదు. సాయంకాలం దాకా చూసి జ్యోతి పాపని ఎత్తుకుని ఎప్పుడో మాటల మధ్యలో గంగ చెప్పిన అడ్రస్ ప్రకారం ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళింది. గంగ, వాళ్ళాయన రంగయ్య, మానస ముగ్గురు మూడు మూలల్లో కూర్చుని ఏడుస్తున్నారు. ఆ ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం చోటు చేసుకున్నట్టుంది.
జ్యోతిని చూసి గంగ బావురమంటూ ఎదురొచ్చి చేతులు పట్టుకుని లోపలికి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది. ఈ సంగతి తెలిసి పిల్లని వాళ్ళ నాన్న చావబాదాడమ్మా, అయినా అది నోరు తెరిచి ఏమీ చెప్పలేదు అంది గంగ. అమ్మగారు, మాకు కూటికి లేకపోయినా గుణానికి పేదవాళ్ళం కాదు. ఇది ఇలాంటి పని చేసిందంటే నమ్మలేకపోతున్నాను. ఆడు ఏ కులమోడైనా సరే ఈడ్చుకొచ్చి పెళ్లి చేస్తారంటే చెప్పడం లేదు. పరువు పోయాక బతకటం కూడా దండగమ్మగారు. ఈ అవమానం భరించే కన్నా అందరం కలిసి ఏదైనా మింగి చచ్చిపోతాం అన్నాడు రంగయ్య. వాళ్ళ మాటలు వింటూ ఆలోచనలో పడింది జ్యోతి. ఉన్నట్టుండి ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. మానసని మా పుట్టింటికి పంపించి ప్రసవించేదాకా అక్కడే ఉంచుదాం. ప్రస్తుతానికి గండం గడుస్తుంది. ఈలోగా నిదానంగా ఆ అబ్బాయి ఎవరో వివరాలు తెలుసుకుని ఏం చేయాలో ఆలోచిద్దాం అంది జ్యోతి. ఇది వాళ్లకు కూడా నచ్చినట్లుగా వాళ్ళ ముఖాల్లో జ్యోతికి కనిపించింది. మా వల్ల మీకెందుకమ్మా కష్టం? అంత పెద్ద సాయం తీసుకుంటే మీ రుణం మేమెలా తీర్చుకుంటామమ్మా అన్నారు ఇరువురు. అంత పెద్ద మాటలు వద్దు. సుఖాలు వేరు కానీ కష్టం ఎవరిదైనా ఒకటే. చిన్నపిల్లకి అన్యాయం జరిగింది. నే చేయగలిగిన సాయం నేను చేస్తున్నాను అంటూ లేచి నిలబడింది జ్యోతి. రేపుదయం మనం మా అమ్మ వాళ్ళింటికి వెడదాం. అన్నీ సర్దుకుని సిద్ధంగా ఉండండి. ఈలోగా మీరు తొందరపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు హెచ్చరించి వెళ్ళిపోయింది జ్యోతి. జ్యోతి ఇంటికి వచ్చేసరికి శివ హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నాడు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు జ్యోతి? పాపని హాస్పిటల్ తీసుకెళ్ళావా అంటూ పాపని తీసుకున్నాడు. కాదండి, మానస వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంటూ జరిగిందంతా చెప్పింది జ్యోతి. నేను సరిగ్గానే చెప్పానంటారా అంది జ్యోతి. నువ్వు ఏది చేసినా ఆలోచించే చేస్తావు జ్యోతి. అటు ఇటు తిరగడంలో నీ ఆరోగ్యం పాప ఆరోగ్యం పాడవుతుందేమో అన్నదే నా భయం. మీరెంత మంచివారండి. ఆడవాళ్ల గురించి మీలా ఆలోచించే మగాళ్ళుంటే ఇలాంటి ఘోరాలు జరిగేవే కావు. లోపలికి వెళ్ళింది జ్యోతి. గంగా వాళ్ళు మరుసటి రోజున మానసును తీసుకుని గుంటూరు వెళ్లారు. జ్యోతి వాళ్ల అమ్మ సుశీలమ్మ పేరుకు తగ్గట్లే మంచి వ్యక్తి. ఆవిడతో అన్ని విషయాలు వివరంగా చెప్పింది జ్యోతి. మానస పరిస్థితిని అర్థం చేసుకుని పిల్లను నాకు వదిలేసి మీరు నిశ్చింతగా ఉండండి అని గంగా రంగయ్యలతో అంది సుశీలమ్మ. మానసని రెగ్యులర్గా మెడికల్ చెకప్కి తీసుకెళ్ళమ్మా. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి తల్లితో అంది జ్యోతి. ఆవిడ సరే అంది. ముగ్గురు కుదుట పడ్డట్టుగా ఇంటికి తిరిగి ముఖం పట్టారు. అప్పుడప్పుడు గంగ రంగయ్య వెళ్లి కూతుర్ని చూసి వస్తున్నారు. సుశీలమ్మ మానసను శ్రద్ధగా చూసుకునేది. కానీ శారీరకంగా మానసికంగా కూడా మానస బలహీనంగానే ఉంది. మానసకి నెలలు నిండాయి. ఒకరోజు ఉదయం సుశీలమ్మ కంగారుగా జ్యోతికి ఫోన్ చేసి, మానసకి నొప్పులొస్తున్నాయి, ఆసుపత్రిలో జరిపించా, మీరు తొందరగా బయలుదేరండి చెప్పింది. గంగా రంగయ్యలతో కలిసి జ్యోతి కూడా బయలుదేరింది గుంటూరు వెళ్ళడానికి. పాపం తీసుకెళ్ళడం ఎందుకు? మీరు వెళ్ళేది ఆసుపత్రికి కదా. నేను ఇంట్లోనే ఉండి చూసుకుంటాను, ఇక్కడే ఉండలేవు జ్యోతితో అన్నాడు శివ. అది కూడా నిజమేనండి. మీకు శ్రమ ఇస్తున్నాననే కానీ ఆసుపత్రిలో పాపం చూసుకోవటం కష్టమే అంది జ్యోతి. వీళ్ళు వెళ్లేసరికి సుశీలమ్మ హాస్పిటల్ బయట బిక్కమొహంతో కూర్చోనుంది వీళ్ల కోసం ఎదురు చూస్తూ. వీళ్లని చూడగానే కాస్త కుదుట పడింది. గబగబా ఎదురొచ్చి జ్యోతిని విడిగా పక్కకు తీసుకెళ్ళింది. మానస ఆరోగ్య పరిస్థితి బాగలేదు. వెంటనే సర్జరీ చేయాలని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. తల్లో పిల్లో ఒక్కరే బతుకుతారట బాధగా అంది సుశీలమ్మ. జ్యోతి కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. శిశువు అడ్డం తిరిగింది. అమ్మాయి చాలా నీరసంగా ఉంది. చిన్న వయసు కావడం వల్ల కానుప కష్టమైంది. పరిస్థితి సీరియస్గానే ఉంది. నమ్మకం చెప్పలేం అంది డాక్టర్. మాటలు కరువై దిక్కుతోసక అక్కడే చతికల పడింది జ్యోతి. కొన్ని గంటల పోరాటం తరువాత థియేటర్ నుండి పసిపాప ఏడుపు వినిపించింది. అందరి ముఖాలు విప్పారాయి. అంతలోనే డాక్టర్ గారు బయటకు వచ్చి, సారీ, తల్లిని బతికించలేకపోయాం. ఎంత కష్టపడినా ప్రయోజనం లేకపోయింది అన్నారు విషణ్ణ వదనంతో.
గంగా రంగయ్య ఒక్కసారిగా గొల్లుమన్నారు. జ్యోతికి గుండె బద్దలైనట్లు ఏడుపు కూడా రాలేదు. అలా చూస్తుండిపోయింది. పిల్ల చాలా మంచిది, ఇంట్లో పిల్లలాగా కలిసిపోయింది. ఎవరో చేసిన పాపానికి అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయి. కళ్ళనీళ్లు పెట్టుకుంది సుశీలమ్మ. ఎవరి ఏడుపులు మానసను తిరిగి తీసుకురాలేకపోయాయి. చావు తనకు ముందే తెలిసినట్టు ఆసుపత్రికి తీసుకొచ్చే ముందు తనకేదైనా జరిగితేనే నీకు ఇవ్వమని మాట తీసుకుని ఈ ఉత్తరం ఇచ్చింది అంటూ తన దగ్గరున్న బ్యాగులో నుండి ఒక కవరు జ్యోతికి ఇచ్చింది సుశీలమ్మ. గబగబా కవరు చించి ఉత్తరం చదివిన జ్యోతికి కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్లయింది. అప్పుడు వచ్చింది ఏడుపు వరదలా పెద్దగా ఏడ్చేసింది. నర్సు స్నానం చేయించి తీసుకువచ్చిన బాబు ఏడుపుకి స్పృహలోకి వచ్చి బాబును అందుకుంది. చాలా అందంగా ఉన్న బాబును గుండెలకు హత్తుకుంది. గంగా రంగయ్యలకు బాబును చూపించి, వీడిలో మానస ఉంది, మీరు ఎడవద్దు, జరగవలసిన కార్యక్రమాలు జరిపించుకుని మీరు రండి, నేను బాబును తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి జ్యోతి అక్కడి నుండి రాజమండ్రి వెళ్ళిపోయింది. పాపను ఆడిస్తున్న శివ చేతుల్లో బాబుని లటరని పెట్టి పాపను తీసుకుంది జ్యోతి. బుగ్గన పుట్టుమచ్చతో ఉన్న బాబును చూడగానే గతుక్కుమన్నాడు శివ. అతడి ముఖం మాడిపోయింది. బాబుని సోఫాలో పడుకోబెట్టి లెటర్ తీసి చదివాడు. చదవటం పూర్తి చేశాక మాట్లాడకుండా బాబునే చూస్తూ తల ఉంచుకున్నాడు. పాప పుట్టిందని ఫ్రెండ్స్ పార్టీ అడిగారు, మందు కాస్త ఎక్కువై మత్తులో అంటూ ఏదో చెప్పబోతున్న శివని మధ్యలోనే ఆపేసింది జ్యోతి. మేకవన్నె పులిలా వ్యవహరించిన మీ నుండి ఎటువంటి సంజాక్షిలు నేను వినను. మానస వయసులో చిన్నదైనా నా కాపురం కూలిపోకూడదని ఎన్నో అనుమానాలు కష్టాలు ఎదుర్కొని వయసుకు మించిన ఔదార్యం చూపించింది. మీరు చేసింది క్షమించరాని నేరం. ఎంతో జీవితం ఉన్న చిన్నపిల్లను మొగ్గ దశలోనే కాలరేశారు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా చేయకూడని నేరమే చేశారు. మానస కొడుకుకి మీరు తండ్రి, వాడి బాధ్యత మీరు మోయాల్సిందే. అలా చేయకపోతే అర్ధాంతరంగా ముగిసిన తన జీవితానికి అర్థం ఉండదు. నేను మానసకు చేయగలిగిన న్యాయం ఇదొక్కటే. ఈ రోజు నుండి నేను మీకు భార్యగా కాదు, ఈ పిల్లలిద్దరికీ తల్లిగా మాత్రమే ఇంట్లో ఉంటాను. మీ నీడ కూడా నన్ను తాకడానికి నా మనసు అంగీకరించడం లేదు. కానీ పిల్లల భవిష్యత్తు కోసం ఉండక తప్పదు. మానస బిడ్డకు తల్లిదండ్రులిద్దరి ప్రేమ లభించాలన్న కోరికకు తల వంచక తప్పడం లేదు అంటున్న జ్యోతి వైపు చూడటానికి శివకు ధైర్యం చాలలేదు. నీతో మాట్లాడే అర్హత కూడా నాకు లేదు జ్యోతి. నిన్ను క్షమాభిక్ష అడగటం కూడా నా అత్యాశ అవుతుంది. నువ్వు విధించిన శిక్షకు నేను అర్హుడినే, పశ్చాత్తాపంతో నిండిన స్వరంతో అన్నాడు శివ. ఆమెలో మంచితనం, మానవత్వం కలగలసి ప్రకాశిస్తున్నాయి ప్రజ్వరిల్లే జ్యోతిలా. అందమైన జీవితము అద్దాల సౌధము, చిన్నరాయి విసిరిన చెదరిపోవును, ఒక్క తప్పు చేసిన ముక్కలే మిగులును. అందమైన జీవితము అద్దాల సౌధము, చిన్నరాయి విసిరిన చెదరిపోవును, ఒక్క తప్పు చేసిన ముక్కలే మిగులును. అందమైన జీవితము అద్దాల సౌధము. ఇంతవరకు మీరు శ్రీమతి సుమా కైకాల గారి కథ 834వ వినిపించే కథ ఉషా పక్షపత్రిక 2025 మార్చి సంచికలో ప్రచురించబడిన కథ ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీలో బహుమతి పొందిన కథ అపరాజిత విన్నారు. వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి.
నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.